హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. త్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించి ఇప్పటికే 3 ఏళ్లు పూర్తి కావస్తుంది. కానీ ఈ సినిమా గురించి అధికారికంగా ఇక ప్రకటన చేసింది లేదు. అనేక వేడుకల్లో రాజమౌళి ఈ ప్రాజెక్ట్ గురించి స్పందించడం, అలాగే విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా స్టోరీ లైన్ రివీల్ చేయడం, మహేష్ బాబు లుక్ కోసం జిమ్ లో కసరత్తులు చేయడం వంటివి అభిమానుల ఆసక్తిని పెంచాయి అని చెప్పొచ్చు. ఆగస్టులో మహేష్ బాబు పుట్టినరోజు ఉంది. అప్పటికి అధికారిక ప్రకటన ఇచ్చే ఛాన్స్ ఉంది. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై KL నారాయణ్ చిత్రాన్ని 1000 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నాడు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర వార్త గత 2 రోజుల నుంచి చర్చలో నిలిచింది. అదేంటంటే మహేష్ రాజమౌళి సినిమాలో విలన్ గా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ నటిస్తున్నారని 2 రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇన్సైడ్ టాక్ కొంచెం వేరుగా ఉంది. పృథ్వీరాజ్ సుకుమార్ ఈ ప్రాజెక్ట్లో ఎంపికైన మాట వాస్తవమే, కానీ అది విలన్ రోల్ కాదట. కానీ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్ర కోసం పృథ్వీరాజ్ ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తుంది. సలార్ 2 షూటింగ్ ఫినిష్ చేయగానే ఈ చిత్రం కోసం పృథ్వీరాజ్ తన లుక్ ని మార్చుకునే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం.